प्रेम मुदित मन से कहो राम राम राम। 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 श्री 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 राम राम राम। पाप कटे दुख मिटे लेते राम नाम। पाप कटे दुख मिटे लेते राम राम। पाप कटे दुख मिटे लेते राम नाम। पाप कटे दुख मिटे लेते राम राम। भव समुद्र सुखद नाम एक राम नाम। 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 श्री राम राम राम। 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 ओम सहना भवतु। ओम सहना भवतु। सहनौ भुनक्तु। सहनौ भुनक्तु। सह वीर्यं करवावहै। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु। तेजस्विनावधीतमस्तु। मा विद्विषावहै। मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। అహంకార మమకార్యంలో ఇదే సమస్య. అది తప్పితే ఎవరు సమస్య కాదు, ఏది సమస్య కాదు. యు ఆర్ ది ప్రాబ్లం, యు ఆర్ ది సొల్యూషన్. నేనే సమస్య, నువ్వే సమస్య, నువ్వే పరిహారం అంటుంది శాస్త్రం. ఇది మనం చూస్తున్నాం సమస్య ఏది. తర్వాత ఆ అవిద్యను తీసేయాలంటే సార్వత్రిక బోధనా క్రమం మన స్థాయికి దిగి శాస్త్రం గురువులు మన స్థాయికి దిగి అక్కడి నుంచి పై ఎత్తుకుపోయేందుకు ప్రయత్నం చేస్తారు. అట్లా ఒక బోధనా క్రమం ఉంది. అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అనే దాంట్లో చూస్తున్నాము. తర్వాత ఏదో మనకి తెలియంది, మేము మన దగ్గర లేనిది, ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో అక్కడెక్కడున్నదని చెప్తారు. అట్లా కైలాసం వైకుంఠంలో ఉంటే రేపు రంగాల గ్రహానికి పోతున్నారు కదా, అట్లైనా స్పుట్నిక్ వేస్తారేమో కైలాసానికి వైకుంఠానికి. అప్పుడు మనము పోవచ్చు. ఇప్పుడేందుకు అట్ట కాదు. మనలోనే ఏ ఒక్క పవిత్రమైన అస్తిత్వం ఉందో, ఆనందం ఉందో, బ్రహ్మస్వరూపం ఉందో, దేన్ని మనం చూసుకోలేదో అటువైపు మన మనసును తీసుకుని పోతుంది. దాన్ని సార్వత్రిక పూర్ణ అనుభవం అనే దాన్ని చూస్తాము. కానీ ఇదంతా అర్థం కావాలంటే అంతఃకరణ తయారు కావాలి. బాగా అర్థం చేసుకోండి. సత్యానంద సరస్వతి ఉదయము సిద్ధాంత భాగం, సాయంత్రం సాధనా భాగం చెప్పేవాడట. సిద్ధాంతం చెప్పే సమయంలో చాలామంది వచ్చేవాడట. ఎందుకంటే ఇంట్లో తిడుతుంటారు, నువ్వు గాడి దైవం ముస్తాడు ప్రశస్తాడు ఇట్లా అంటుంటారు. కానీ సిద్ధాంత భాగాన్ని కూర్చొంటే నువ్వు బ్రహ్మ ఆనంద దేవుడు బాగుంటుంది వినేదానికి. అందుకు సిద్ధాంతానికి వచ్చేవాడంట. సాధన భాగానికి వచ్చేవాడు కాదంట. కానీ అంతఃకరణ తయారు కాకుండా పోతే వట్టి మాటలు నేర్చుకోవచ్చు, కానీ మన స్థితులు నిలబడలేదు. శంకరాచార్యులు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రానికి అథ అనే శబ్దం వివరణ చేసి సాధన చేసిన సంపత్తి అనే దాన్ని చెప్పి
తర్వాత ఈ 13వ అధ్యాయంలో కూడా అమానిత్వాది గుణాలు వివరణ చేసి అక్కడ వాక్యం రాస్తారు. సాధన చతుర్చే సంపత్తి అమానిత్వాది గుణాలు ఉంటేనే శ్రోతం విజ్ఞాతం శక్యతే నా విపర్యయే. సాధన చతుర్చే సంపత్తి అమానిత్వాది గుణాలు ఉంటేనే శ్రవణం చేసిన సాధ్యమవుతుంది, అర్థం చేసిన సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఏదో కుతూహలంతో ఏదో బై ఛాన్స్ వినేస్తామంటే అధికారం ఉంటేనే బోధపడుతుంది. అందుకని విరక్తి స్నానం అనేది చూస్తాం. నిజంగా ఇది వచ్చేదే కష్టం. ఇది వస్తే నా అభిప్రాయం మిగతాలంతా చాలా సులభం. వేరే స్నానాలంతా చాలా సులభం. విరక్తి అంటే బాహ్య ప్రపంచంలో చాలు అనేది రావాలి. సులభంగా రాదు. వచ్చిన వాళ్ళు ఎట్లున్నారు అని దాన్ని చూసినాము. మళ్ళీ మనకు రావాలి అంటే వివేకం చేయాలి. విషయాల గురించి వివేకం చేయాలి. ఏ సంస్పర్శ భోగా దుఃఖయోని ఏ వచ్చాయి. నిజంగా ఎంత సుఖం ఇస్తుంది అనుకున్నాము. వివేకం చేస్తే దుఃఖమే కానీ సుఖం లేదు అనేది బాగా అర్థమవుతుంది. కానీ అటువంటి వైరాగ్యం రావాలంటే 3 రకాలుగా రావచ్చు అంటారు. ఒకటి జన్మ సంస్కారంలో. రమణ మహర్షి, అంతకుముందు శంకరాచార్య, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు ఏ వివరానికి పోలేదు. నేరుగా ఈ అధ్యాత్మ మార్గంలో ధరించినారు. కానీ మనకు అటువంటి సంస్కారం ఉందా అంటే ఏం చెప్తారు మీరు? ఉండింటే ఇట్లుండలేదు. ఆ సంగతి వేరు అన్నా. అట్లా జన్మ సంస్కారం లేదన్నప్పుడు వేరే వాళ్ళని చూసి తెచ్చుకోవాలి వైరాగ్యం. వేరే వాళ్ళని చూసి ఏమొద్దు, ఇంట్లో గోడలు చూసి తెచ్చారు వైరాగ్యం వచ్చేస్తుంది. ఎందుకు? ఎవరిది ఫోటో అది? మా అవ్వ తాత. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు పోయినారు, ఖాళీ చేసి పోయినారు. కింద ఉన్న ఫోటోలు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళు ఏమైనారు? వాళ్ళని ఖాళీ చేసి పోయినారు. నెక్స్ట్ ఎవరు పడుతుంది ఫోటో? పడుతుందో ఇప్పుడు కాలం పిల్లలు వేయరు. అవునా? ఇట్లా ప్రతి ఒక్కరు కూర్చోబెట్టుకుంటామా గుండు కూర్చో. ప్రతి ఒక్కరు ఖాళీ చేసిపోయింది. ఇలా చిత్రమా మరి ఖాళీ చేసుకోవాలి. చిత్రంలో ఎందుకు అనుకుంటాం? ధారవాడ నుంచి సూడి అని ఒక స్థలానికి పోతున్నాం మొన్న. ఆ మధ్యలో యమనహళ్ళి అని ఒక ఊరు, అంటే యమునిపల్లి అర్థమవుతుంది కదా అని నాకు సందేహం వచ్చింది. యమనహళ్ళి ఎందుకు పెట్టారు ఈ ఊరు? అట్ల పేరు ఎందుకు పెట్టారు అని. సరే, అక్కడ ఎవరు అన్నారు, పూర్వంలో ప్లేగు, కాలువ ఇటువంటి రోగాలు వచ్చినప్పుడు ఆ పల్లెలో చాలా మంది చనిపోయేవాడు కదా, అందుకని యమనపల్లిని పెట్టారని. అప్పుడు నేను అన్నాను, అది మాత్రం యమనపల్లి కాదు, మొత్తం ప్రపంచం యమనపల్లి. అవును కదా, పుట్టినవాళ్ళంతా వస్తూనే ఉన్నారు. అంటే ఇల్లు అర్థం చేసుకుంటే ఎంత బాధపడుతున్నారు మా కోసం. ఇప్పుడు ఏమైనారు? నేను కూడా అంతే కదా. వైరాగ్యం వచ్చేస్తుంది. వేరే వాళ్ళని చూసి తెచ్చారు. ఎవరో ఒక అబ్బాయి ఇప్పుడు పెళ్లి వద్దంటున్నారు. ఇది కదా, సిన్సియర్గా వద్దంటారు. వేరే ఇప్పుడు కలు పెళ్లి వద్దంటారు. అమ్మాయి వద్దంటుంది, అబ్బాయి వద్దంటాడు. ఎందుకు వద్దంటారంటే ఎవరు ప్రేమించినారు, ఇంట్లో చెప్తూ ఒప్పుకోరు లేదని నా కొత్త పెళ్లికి నేను ఇట్లే ఉంటానంటారు. అట్లా కాదు. ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చూశాడు. ఇప్పుడు ఎక్కడ లండన్లోనే పనిచేస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చూశాడు. సరే, ఓహో ఇది బంధనము, దీంట్లో ఇరుక్కుంటే హాయిగా ఉందని అర్థం చేసుకున్నాడు. సరే, తండ్రి పోయినాడు. ఇప్పుడు తల్లి మాత్రం ఉంది. తల్లి అతను పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తుంది. నాకు వద్దు, నేను చేసుకొని అంటాడు. చివరికి ఈమె బలవంతం చేస్తే, అమ్మా నువ్వు నాయన్ని
ఎట్లా చూసుకున్నావు నన్ను బాగా చూసినాను, ఎట్లా చూసుకున్నావని నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇంక నేను పెళ్లి చేసుకున్న నా భార్య కూడా అంతే కదా. సంసారం అనేది అది ఒక విధంగా కరెక్టే. వాళ్ళంత బాధ పెడితేనే మనకు వైరాగ్యం రాదు. భర్త కానీ భార్య కానీ ఎవరన్నా కానీ వాళ్ళంత విరోధంగా ఉన్నారు, బాధ పెడుతున్నారంటే వైరాగ్యం రాదు మనకు. ఇంకా మనకు అనుకూలంగా ఉంటే నిజంగా అట్లా ఉన్నారంటే మన పుణ్యం. మన విరోధి ముల్లా నసరుద్దీన్ అంటాడు. ముల్లా నసరుద్దీన్ కూతురు ప్రశ్న చేస్తుంది, ఏమని, నాయన నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, ఆ అబ్బాయి ఆయనకి ఖురాన్ అంటే ముట్టుకోడు, దాంట్లో భక్తి శ్రద్ధ లేదు, అల్లా అంటే ఒప్పుకోడు, మసీదుకి పోడు, నమాజ్ చేయడు. ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకునేదా వద్దా అని ముల్లా నసరుద్దీన్ అన్నాడు, అమ్మ వాడినే పెళ్లి చేసుకో. ఏమైనా ఇట్లా చేస్తాను, ఇంకోసారి విను, ఖురాన్ ఒప్పుకోడు, మసీదుకి పోడు, అల్లా అంటే సరిపోదు ఆయనకి. తెలుసమ్మా నువ్వు చెప్పింది అర్థమైతే వాడినే పెళ్లి చేసుకో. ఎందుకంటే చెప్తున్నావు అంటే నేను కూడా ముందు అట్లే ఉన్నాను, నాకు ఖురాన్ అంటే పట్టేది కాదు, మసీదు పట్టేది కాదు, నమాజు చేసేవాడిని కాదు. ఎప్పుడైతే మీ అమ్మని పెళ్లి చేసుకున్నానో, ఇక్కడ ఆడవాళ్ళు మాట్లాడతాను కాదు, మీరు రివర్స్గా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీ అమ్మని పెళ్లి చేసుకున్నానో అప్పుడు నాకు నరకం అంటే ఏం అర్థమైంది. ఆ అమ్మ ఇంకో మాట కూడా చెప్పింది, స్వర్గం అంటే ఒప్పుకోడు, నరకం అంటే ఒప్పుకోడు అబ్బాయి అని ముల్లా నసరుద్దీన్ చెప్తున్నాడు. మీ అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఏది నరకం అంటే ఏమని అర్థమైంది, స్వర్గం ఇంకా కనబడ్డాను. సో ఈ నరకాన్ని తప్పించుకోవడానికి కోసం నేను మసీదు పోయిన ప్రారంభం చేస్తాను, ఇప్పుడు ఖురాన్ అధ్యయనం చేస్తాను, నువ్వు చూస్తున్నావు కదా చేస్తున్నాను, అల్లా అంటే నాకు చాలా భక్తి శ్రద్ధ ఉంది. అదేవిధంగా వాడు కూడా మారిపోతాడు. అంటే సంసారంలో ఒకసారి చూస్తే మన వ్యవహారం మన ఇదంతా వైరాగ్యం వచ్చేస్తుంది. అట్లా చూసి నేర్చుకోవాలి. అట్లా చూడలేదంటే మళ్ళీ నిన్న చెప్పాను కదా, అనుభవిస్తూ వివేకంతో అనుభవించాలి. వివేకంతో అనుభవించి అర్థం చేసుకొని వైరాగ్యం తెచ్చుకోవాలి. కానీ ఈ వివేకంతో అనుభవించే దాంట్లో ఒక జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే పెళ్లి చేసుకొని ఈ సంసారం చేసుకున్నాం కదా, దీంట్లో బై ది టైం మహాత్ములు అంటారు, బై ది టైం యూ రియలైజ్ ఇట్ ఈస్ ఫిటైల్ యూర్ ఆల్రెడీ కాస్ట్. ఇది వ్యర్థము, ఇది దీంట్లో సుఖం లేదు అని అర్థం చేసుకునే సమయానికి నువ్వు అప్పుడే ఎదుర్కొన్నావు, మళ్ళీ తప్పించుకోలేవు. అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రపంచాన్ని చూస్తే మనకు వైరాగ్యం వచ్చేస్తుంది, లేదా వివేకంతో అనుభవించాలి. అనుభవించి ఎటువంటి పరిస్థితిలో ఉంటే పరమాత్మకు మనకు ఆసక్తి వస్తుందంటే అనన్య భక్తి అంటే పిక్చర్ అనన్య భక్తి అన్నారు. నా అన్య అనన్య అంటే మరొక ఏ విషయం పైన మనసు పోదు, పరమాత్మనే కావాలి అని ఒకటి. మరొకటి నువ్వే పరమాత్మ స్వరూపం శాస్త్రం చెప్తుంది అంటారు. నేను పరమాత్మ స్వరూపం వేరు కాదని తెలుసుకోవాలి అనేటువంటి రావాలంటే విషయాలపై ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి ఉండకూడదంటే ఎట్లా? అభావైగా మేము చెప్తుంటాం, నాకు దేంట్లో ఆసక్తి లేదు, నేను ఎప్పుడు శ్రవణం చేసేది, మా ఆశ్రమానికి పోయేది, పుస్తకాలు చేసి దీంట్లోనే ఉంటాను, నాకు ఇంకేం ఆసక్తి లేదు అంటారు. నేను చెప్పాను కదా, ఒక్కడ మోదీ అనౌన్స్ చేశాడు, రేపు ఉదయం ఎవరైతే వచ్చి నిలబడి పెడతారో వాళ్ళకంత సాయంత్రం వర్కులు ఉండాలి. ఉంటే మర్నాడు ఉదయం వాళ్ళ అకౌంట్కి ₹1,00,000 వేస్తామంటే ఏం చేస్తామని అంతా స్వామి నాకు పని ఉంది
వెళ్ళిపోతుంటాం. ఎట్లా ఉండాలంటే కబీర్ వైరాగ్యం మనకు వైరాగ్య స్థానం అయిందంటే, వైరాగ్య స్థానం చేస్తాం మనం అంటే కబీర్ ఎట్లా ఉంటాడంటే ఎవరు ఏ విషయం తీసుకోడు, ఎవరు ఏ విషయం తీసుకోడు. ఎందుకు మనకు వద్దు. అంతేకాదు కబీర్ కొడుకు కమాల్ ఎవరేమైనా తీసుకునేవాడు, అందుకు కొడుకును దూరం పెట్టేస్తాడు. నువ్వు ఎవరేమైనా తీసుకుంటున్నావు, వైరాగ్యం స్థాయి లేదు, నువ్వు వేరుగా ఉండని సపరేట్ పెట్టేస్తాడు. సరే, అప్పుడు రాజు వస్తాడు కబీర్ దగ్గరికి. అది ఆ కాలంలో ఏది రాజు మహారాజులు సాధు సంతుల దగ్గర వచ్చేవాడు. ఇప్పుడు రివర్స్ అయ్యింది. మనమే మినిస్టర్ని ఎదుర్కొని పోతాం, ఎమ్మెల్యే ఎంపీ కానీ రాజు వచ్చినాడు. ఏం కమాన్ కనపడ్డా మీ ఇంట్లో, ఎందుకు అంటే నేను వాడు సపరేట్గా పెట్టేశాను, నేను వాడు ఎవరేమి తీసుకుంటాడు అని. కానీ రాజు కమాన్ బాగా తెలుసు, అటువంటి మనిషి కాదే, మీరెందుకు బయట పెట్టినారు, అంటే మాకు అంత మనిషి కాదంటే ఒప్పుకోడు కబీర్. సరే, కానీ పరీక్ష చేస్తామని కమాల్ ఇంటికి పోయి రాజు వజ్రాలు తీసుకుని పోతాడు. వజ్రాలు తీసుకుని పోయి ఇదో తీసుకొని నీకోసం తెచ్చానని పెట్టి నమస్కారం చేస్తాడు. ఇప్పుడు కైవల్యాన స్వామికి ఎవరైనా వజ్రాలు పెట్టి నమస్కారం చేసి ఏం చేస్తాడు? మీకెవరికైనా వజ్రాలు ఇస్తే మాకెందుకయ్యా, పరమాత్మ నువ్వేం కావాలి ఉంది మనకు, వద్దు వజ్రాలు అంటామా? ఇప్పుడు ఇక్కడ అంటాం, ఇక్కడ క్లాస్లో బయట జరిగితే తెలుస్తుంది. సరే, ఆయన కమాల్ అంటాడు, ఈ రాళ్ళు ఎందుకు తెచ్చినాం, ఏం చేయాలి ఈ రాళ్ళతో? వజ్రాలు అది కూడా రాళ్ళే, ఈ రాళ్ళు అవి ఎక్కువ దొరకవు, అదే ఎందుకు ఈ రాళ్ళు ఎందుకు తెచ్చినాం, ఏం చేయాలి దీంతో? ఏదో మీకోసం తెచ్చాను భక్తితో, మీ నిరాకరణ చేస్తే నా మనసు బాధపడుతుంది, మీరు తీసుకోవాలంటే అక్కడ పెట్టేసుకో అంటాడు. సరే, పెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు రాజు. మళ్ళా ఒక నెల అయిన తర్వాత వస్తాడు, చూస్తాం వజ్రాలు ఏం చేశాడు. సరే, వస్తే ఏం చేసిన వజ్రాలు అంటే, ఆ రోజు అక్కడ పెట్టేసి పోయినావు కదా, ఎవరు తీసుకున్నట్టు అక్కడే ఉంటుంది చూడు అంటే దాని పక్కన చూసింది కూడా లేదు. వజ్రాలు రాజు ఇచ్చేసిపోయినా దానికి ఏమైనా చేసుకోవచ్చు దాన్ని, అయినా కూడా దాన్ని చూసింది కూడా లేదు. నువ్వు ఆ రోజు అక్కడ పెట్టేసిపోయినా ఎవరు తీసుకుని పోలేదంటే అది అక్కడే ఉంటుంది చూడంటే, ఆ రోజు పెట్టేసిపోతే అది అక్కడే ఉంది, దానిపై దుంపడింది అంతే. మనకు ఆ స్థితి వస్తే అప్పుడు పరమాత్మ మనసు వస్తుంది. బయట వ్యవహారమే కావాలి. ముస్లిమ్స్ చెప్తుంటారు, ₹1 అంటే అది ఊరుకుంటుందట, మన దగ్గర ఏకు 10 కరో అంటుందట. ఏకు 10 కరో 100 1000 కరో 1000 लाख కరో लाख కోటి ఇట్లా. ఈ వ్యవహారంలోనే ఉందాం. మళ్ళీ పరమాత్మ కావాలంటే ఎందుకు వస్తాడు కనుక ఏం చేయాలి, మనకు అంత వైరాగ్యం లేక ఏం చేయాలి? భగవద్గీతలో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాల దర్శనం. జన్మ అక్కడి నుంచి ప్రారంభం చేసుకుంటుంది. జన్మ మృత్యు జర వ్యాధి, ఎంత దుఃఖం ఉంది అనేదాన్ని ప్రతిరోజు యోచన చేస్తున్నారు, ప్రతి క్షణంలోనూ యోచన చేస్తున్నారు. ఏ కోరిక వచ్చినా కూడా ఈ కోరిక ఒకవేళ ప్రాక్టీస్ చేసి ప్రాప్తి చేసుకున్నా కూడా ఏం లాభం అని ఆ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాల దర్శనం. సో అట్లా వైరాగ్యంలో ఉంటే అప్పుడు మనకు అధికారత్వం వస్తుంది. చూసుకోండి, మీరు సర్టిఫికేట్ ఇచ్చడానికి కాదు, ఇచ్చిన ప్రయోజనం లేదు. సరే, వైరాగ్యం ఉందనుకోండి, కానీ మనసు ఊరుకుండదు అన్నా, మనస్సు ఊరుకుండదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, పరిగెత్తు ఉంటాం. కనుక ఏం చేయాలంటే
ఆ మనస్సుని బాకీ విషయాలకు వైరాగ్యం ఉంది కనుక బాకీ విషయాలు ఆసక్తి లేదు. ఇప్పుడు ఏం చేయాలి ఆ మనస్సు కనుక ఆ మనస్సుకి ఏదైనా ఆలంబన పరమాత్మ వైపు తిరిగేదానికోసం బాహ్య ప్రపంచంలో తిరిగేది వదిలేసి పరమాత్మ వైపు లగ్నమయ్యేదానికోసం ఏకాగ్రత అంతర్ముఖాని కోసం స్వామి అన్నారు ధ్యాన స్నానం చేయాలి. ధ్యానం అంటే రెండు రకాలు. ఒకటి కర్తృతంత్ర, వస్తుతంత్ర అంటారు. కర్తృతంత్ర అంటే చేసేవాడు ఇష్టమైన ఆధారపడి ఉంది. సో ఏ విధంగా శాస్త్రం చెప్తుందో ఆ విధంగా మనసు ఏకాగ్రత కోసం, మనసు అంతర్ముఖమయ్యేదాని కోసం, బాహ్య ప్రపంచ వ్యామోహం పోగొట్టుకొని పరమాత్మ ఆసక్తి అధికమయ్యేదాని కోసం మనం ధ్యానం చేయాలి. దీన్ని శాస్త్ర భాషలో ఉపాసన అంటారు. ఉపాసన అంటే ఉపాసన నామ యథాశాస్త్ర సమర్పితం కించిత్ ఆలం ఉపాదాయ తస్మిన్ సమాన చిత్తరుచ సంతానకరణం తద్విలక్షణ ప్రత్యాంతరితం. ఉపాసన అంటే శాస్త్రం చెప్పినటువంటి ఒక నామరూపాన్ని మనసు ఆలంబనగా తీసుకోవాలి. యథాశాస్త్ర సమర్పితం, శాస్త్రం చెప్పినటువంటిదే తీసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం చెప్పినట్టు ఎందుకు తీసుకోవాలి? నాకేం ఇష్టం వస్తే అది చేస్తాను. ఎవరో వాళ్ళు అన్నారు, స్వామిజీ పతియే ప్రత్యక్ష దైవం అంటారు, భర్తనే ప్రత్యక్ష దైవం, ఆయన మంత్రం ఆయన పేరు తీసుకుని నేను జపం చేస్తాను అన్నారు. సరే చేయండి, మంచిది చేయండి. సరే ఏదో నారాయణరావు నుండి జపానికి కూర్చుందామే. ఓ నారాయణరావు 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 నారాయణ, ఏం నారాయణరావు అడిగితో వచ్చి తెచ్చేటాడు, ఏదో ఒకటి చెప్తుంటాడు. ఈయన జపం చేసి ఏమన్నా పోలే నారాయణరావు నారాయణరావు తెచ్చి వల్ల ఆయనకి జీతం ఎంత వస్తుంది, వచ్చే జీతంలో పంపేట్టు తెచ్చిస్తారు. పోలే నారాయణ నారాయణ. ఎందుకంటే లౌకికం ఏదైనా మనం తీసుకుంటే దాని యోగ్యత మనకు తెలుస్తాం, ఇంత యోగ్యత కదా. అందుకోసం శాస్త్రంలో కల్పన చేసింది. శాస్త్రం ఎట్లా కల్పన చేసింది? సర్వజ్ఞ, సర్వశక్త, సర్వాంతర్యామి, సర్వశక్త ఏం కావాలన్నా ఇస్తాడు. ఈ నారాయణరావు ఏమిస్తాడు? పంపు వచ్చి జీవితం తక్కువ కనుక శాస్త్రం చెప్పినటువంటిదే ఏదైనా ఒక నామం రూపం తీసుకోవాలి. ఉపాసనలో శాస్త్రంలో చెప్పినటువంటి ఉపాసనలో మనం చేసేది కష్టం, అర్థమయ్యేది కష్టం, చేసేది కష్టం. కనుక ఇప్పుడు కాలంలో నేను ఎంతో చెప్తాను, కలవ కల్మషిస్తానం పాపత్రయోపజీన విధిక్ష విహీన హరే నామయోగ్యవదం. ఇప్పుడు నేను చెప్పాను ఇది భవ సముద్ర సుఖదన ఏక సహమన. ఎంత బాగా రాస్తారు. భవ సముద్రాన్ని దాటాలంటే ఆ పరమాత్మ యొక్క నామం, రామనామే అని కాదు, మనకి దేంట్లో భక్తిభావం వస్తుందో అది మనం తీసుకోవాలి. అంటే జన్మ సంస్కార ప్రకారం కొంతమందికి ఈశ్వర అంటే భక్తి, కొంతమందికి నారాయణ అంటే భక్తి, చాలామందికి తిరుపతి వెంకట స్వామి అంటే భక్తి, లక్ష్మి అంటే అందరికీ భక్తి. ఆఫ్ చేసేది మన మనసుకు ఏ భక్తి భావం వస్తుందో అటువంటి మంత్రం తీసుకోవాలి, అటువంటి రూపాన్ని తీసుకోవాలి. ఇది మంత్రం ఎవరన్నా ఉపదేశం చేస్తే మంచిది. మంత్రం ఎవరైనా ఉపదేశం చేస్తే ఇప్పటికల్లా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మంత్రం ఇచ్చేస్తారు, పునః మన ఆశ్రమానికి రండి అంటారు. మనం పోయేదానికి కాదు, పోకుండా పోతే ఆ స్వామీజీకి బీపీ షుగర్ అంతా రైజ్ అయిపోతుంది. కనుక అట్లేం లేకుండా ఆఫ్ చేసేటప్పుడు ఎవరు అట్లేం లేకుండా ఆయన అనుష్ఠానం చేసి, అంటే మనకి ఏ మంత్రం కావాలి ముందు మన మనసు కనుక్కోవాలి, వీడికి దేంట్లో భక్తి ఉందని. తర్వాత ఆ మంత్రం ఆయన అనుష్ఠానం చేసి ఉంటే మళ్ళా ఒక వారం అనుష్ఠానం చేసి మనకి మంత్రం ఇస్తే పనిచేస్తుంది. లేదట్లా అనుష్ఠానం చేయలేదు,
అందరికీ ఒకే మంత్రం ఇస్తున్నారంటే నిజంగా పనిచేయదు. 10 మంది తీసుకున్నారంటే గుంపులో గోవిందా నేను తీసుకుంటాను, అది రావలేదు. ఎవరైనా మన మనస్సును కనుక్కొని ఆయన అనుష్ఠానం చేసి మనకి ఇస్తే మంత్రం తీసుకోవాలి. లేదంటే మనమే మనకేం ఇష్టం ఆ మంత్రం ప్రారంభం చేస్తే మళ్ళీ అది మనలోనే అభివృద్ధి అవుతుంది. తర్వాత మీరే వేరే వాళ్ళకి వచ్చి మంత్రాలు అనుష్ఠానం చేసి కనుక అట్లా. తర్వాత ఎప్పుడు అనుష్ఠానం చేయమని జపం ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడు చేసినా ఉంటే సమయాసమయం ఉంటే భక్తి అవసరం లేదని అది ఎవరికి పురందాస మీరా సంత తుకారాం ఇట్లా వాళ్ళకైతే ఏ సమయమైనా ఉంటే. సంత తుకారాము మలమూత్ర విసర్జన చేసే సమయంలో స్నానం చేసే సమయంలో విఠల 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 అనేవాడు. జనాలు కోప్పడినారు, ఆ విఠల మంత్రాన్ని నువ్వు అపవిత్రం చేస్తున్నావు, మలమూత్ర విసర్జన చేసే సమయంలో విఠల విఠల అంటావు, నువ్వు ప్రేమను మార్చకుండా పోతే నీ నాలుగు కత్తిస్తామన్నారట. మనకేమన్నా ఎవరన్నా కదా కత్తించి చూస్తాం, నువ్వేమన్నా వస్తే నీ ప్రాణం పోతుందంటే ఇంటి మొదలు పెట్టేస్తాం. పాప సంత తుకారం ఈ వ్యవహారం అంతా తెలియదు. సరే మీరు ఏమైనా చెప్పకుండా వింటారు 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 అంటున్నారు. కొనాకి జనాన్ని పట్టుకున్నారు, నాలుగు కట్ చేస్తామని పట్టుకొని నాలుగు తీస్తారు, చాకు వేసి దాన్ని పోతే ఆయన శరీరం అంతా వింటారు 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 అంటుంది. అట్లా మంతమయం అయిపోవాలి మనం. మళ్ళా వీళ్ళకు జనాలకు ఎక్కడికి కత్తించేది నాలుగు ఒక్కటైతే మనం కట్ చేయగలం, మొత్తం శరీరాన్ని మొత్తం మనమే ఏదో తప్పు చేస్తాం వదిలేస్తారు. కనుక వాళ్ళకి ఏ సమయంలో ఉంటాయి. మనకు ఉదయం లేచి అది ఇప్పటి కాలంలో ఉదయం లేచినామంటే బాత్రూమ్ పోయినాము, ట్యాప్లో నీళ్ళు లేదు, అప్పుడే మనస్సు కొంచెం ఏం సంసారమో అంటుంది అంటున్నట్టుగానే దాన్ని వదులుకోదు. మళ్ళీ ఫోన్లే మోటర్ వేస్తామని పోతే భారతదేశం కదా కరెంట్ పోయింది, మనసేమైంది ఫోన్లో ఉన్న నీళ్ళలో పలుసు తోముకుందాము, కరెంట్ వచ్చిన తర్వాత ఏమైనా చేస్తామని పలుసు తోమేదానికి పోతే వాడు కొడుకు, వాడి పేరు వివేకాన్ని టూత్ పేస్ట్ తెచ్చిపెట్టరా అంటే వాడి మార్చి గ్రాడ్యుయేట్ నిజంగా ఏం తెలియలేదు. ఇప్పుడు కనుక టూత్ పేస్ట్ తీసుకుని రానంటే ఓడమస్ తెచ్చిపెట్టారు. ఇప్పుడు మనసేమైంది ఇట్లా మనం దెబ్బ అంతలో బాగా వచ్చింది. ఆయన ముఖం చూసింది, ఏందో ఇట్లా ఎప్పుడు అంటుంటారు ఏంటది అని ఆమె మొదలు పెట్టింది. ఇప్పుడు జపం చేయాలంటే అవుతుందా? ఎప్పుడైనా వాళ్ళ సంతృప్తికరంగా మనకు ఉదయం లేచి వ్యవహారాలు పోయినామంటే మళ్ళీ మనసు కుదరదు. కనుక ఉదయం లేయాలి, ఏ పరిస్థితి ఉన్నా మనం చెడుపెట్టుకోకుండా ఆవరణ శుద్ధి చేసి శరీరం శుద్ధం చేసుకొని జపాన్ని పుట్టవాలి. ఏ విధంగా ఉదయం పుట్ట ఇక్కడ జపం చేయిస్తున్నారో ఆ విధంగా చేయాలి. 45 నిమిషాల గంట చేస్తూ 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 మన సంకల్పం లేకుండా తనంతకు తానే మంత్రం ఆగిపోతుంది. మంత్రం చేస్తున్నాను అనే అహంకారంగా పడిపోతాడు. అటువంటి ధ్యేయ వస్తునే మిగులుతుందంటారు. శాంతంగా ఉంటాం. అట్లా శాంతంగా ఉంటూ మళ్ళీ వ్యవహారానికి పోతే మనం సమాధానంగా ఉంటుంది, మనసు సమాధానంగా ఉంటుంది. సో దీంట్లో చేసిన దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏమంటే మనం ఎంత ప్రయత్నం చేసి ఉదయం ఎంత చేస్తున్నామో అంత ప్రయత్నం చేసి చెప్ప మొదలుపెట్టినా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఎక్కడ ఆయన నారాయణరావు రాలేదు. చెప్పినాను స్వామీజీ వాళ్ళంతా వస్తారా, కార్యక్రమం ఉంది రమ్మని చెప్పినాను. ఏదో మోదీ అని తిరుగుతుంటాడు, వారితో ఊరికి మాట్లాడతాడు కానీ ఏం చేయడు.
ఏ పార్టీ వచ్చినా అంతే పోన్లే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. నారాయణ నుంచి నారాయణరావు మన ప్రపంచం అంతా తెలుస్తుంది. చైన్ థింకింగ్ అంటారు. ఒక్కదాని ప్రకారం మనసు ఆలోచన చేసుకుని విక్షేప. ఈ అడ్డు వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? కొంచెం మనం జాగ్రత్తగా మనస్సు జపం చేసి ఎక్కడో పోతుంది అని గుర్తిస్తే మళ్ళీ జపానికి వస్తుంది. ఇట్లా కొన్ని రోజులు ప్రయత్నం చేయాలి. మళ్ళీ వేరే విషయాలకు పోదు. అయినా జపంలో అంత ఆసక్తి రాలేదు ఇంకా. అప్పుడు ఏం చేస్తుంది అంటే నిద్ర. నేను చాలామంది చూశాను, బాగా నిద్రపోతుంటారు, సమయం 1 గంట చెప్పమాడుతుంటారు. ఇదేదో పిరమిడ్ ధ్యానం అని ఒకటి ఉంది. ఇక వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ ఎక్కువ పంచే ఊరిలో ప్రచారం అంతే. పిరమిడ్ ధ్యానం అదేదో ఒక పిరమిడ్ ఇస్తారు. అది తలపై పెట్టుకుని కూర్చుంటే ఏకాగ్రత వస్తుంది. అది కాళహస్తిలో కార్యక్రమానికి పోయినాను. ఆ పిరమిడ్ సంస్థ వాళ్ళు అవన్నీ అమ్మేదానికి వచ్చినారు. సరే, ఆయన అక్కడ షాప్ పెట్టుకుంటున్నాడు. ఆయన జపానికి కూర్చున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఆ పిరమిడ్ పెట్టుకొని కూర్చున్నాడు, బాగా నిద్రపోతున్నాడు. నిర్మలానందాన్ని ఒక యోగా టీచర్ నేను చూపెట్టాను ఆయనకి. చూడండి, ఆ పిరమిడ్ పెట్టుకుంటే బాగా ఏకాగ్రత వస్తుంది, ధ్యానం కుదిరితే ఉంటారో. ఇప్పుడు చూడండి ఎట్లా కుదిరిందో. అంతే, ఇవన్నీ ఉంటే ప్రచారం. ఆ నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం గుర్తిస్తే ఇట్లన్నప్పుడు ఓ మనస్సు జపం వదిలేసి నిద్రపోతా ఉంది అని గుర్తిస్తే మళ్ళీ మనం జపానికి వస్తాం. అట్లా కొన్ని దినాలు చేస్తే నిద్ర కూడా పోతుంది. కానీ మనసు విక్షేపానికి పోతుందని దాంట్లో ఏం చేయాలి? జపం చేస్తున్న మనసు ఏ విషయానికి పోయింది? నారాయణరావు అదే తీసుకున్నాను. నాకు నారాయణరావు ఎందుకు అంత ఆసక్తి చెప్పాను. ఇట్లా స్వాములు వస్తారు రమ్మని. ఆయన మోదీ నేర్చుకుంటే ఎవరికో పోలేదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది, రాబోలేదని అప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడు. అంతేగాని నేను ఎందుకు ఆయన గురించి యోచన చేయాలంటే వైరాగ్యం వచ్చేస్తుంది. అట్లా జపం చేసిన జాగ్రత్త ఉంటూ తర్వాత విషయాల గురించి యోచన చేసి వైరాగ్యంతో మనస్సు కంట్రోల్ చేసుకోవాలి. మళ్ళీ నిద్ర రావాలంటే రాత్రి 10 గంటలో రాత్రి తీసుకునేటువంటి ఆహారం మధ్యాహ్నం నుంచి తీసుకుని దాంట్లో తక్కువ తీసుకోవాలి. మళ్ళీ 10 గంటలో పండుకోవాలి. ఇది కంప్లీట్ చేసి స్టార్ట్ చేసిన టైం ఉంది. ఏది రాత్రి తీసుకునేటువంటి ఆహారం తక్కువ తీసుకోవాలి. మళ్ళీ 10 గంటలో పండుకోవాలి. నేను ఇంకోసారి చెప్పండి, ఏ కాలంలో ఉన్నారు స్వామిజీ? 10 గంటలో ఎవరు పడుకుంటారా? నిజంగా ఎందుకట్లా అయిందో తెలీదు. 10 గంటలో పండుకొని ఉదయం 4 గంటలకు లేస్తే 4 నుంచి 7 వరకు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని ఇప్పుడు అన్వేషణ చేసి చెప్తున్నారు. పూర్వంలో మన తాత వాళ్ళ తాత వాళ్ళకంటే సైన్స్ చేస్తో తెలీదు. కానీ తెల్లారిన బ్రాహ్మణ మొత్తం లేచి ఇట్లా చేసుకుని ఆరోగ్యంగా ఉండేవాడు. కనుక 10 గంటలు పండుకొని ఉదయం 4 గంటలకు లేయాలి. 6 hours 7 hours నిద్ర చేసింటే మళ్ళీ జపంలో నిద్ర రాదు. ఆహారం తక్కువ తీసుకుని బాగా ఏమని మలంలో విసర్జన అయిపోతే నిద్ర రాదు. అయినా కూడా నిద్ర వస్తే కొంచెం జాగ్రత్తగా నిద్రను గుర్తిస్తే మళ్ళీ అలవాటు తప్పిపోతుంది. ఇదంతా చేసిన తర్వాత ఇంకో సమస్య ఏమంటే ఇట్లా ఎవరు చేయరు, ఇరుగు పొరుగులు ఎవరు చేయరు, వీడెవరే చేస్తున్నాడు, ఈమె ఎవరికే చేస్తుంది, నేను గొప్ప, ఇంకేంటి నాకు ఇవన్నీ అనేది వదిలేస్తారు. అది దాన్ని ఒక భోగవస్తు చేసుకుంటారు, రసస్వాద. అది కూడా లేకుండా నిరంతరంగా చేసి ఎంతవరకు అనే ప్రశ్న అనవసరం. నిరంతరంగా చేస్తుండాలి. ఒక్కడ ఉన్నతమైన సాధనను ఎదిగినాము అంటే ఇది తనంత తన పక్కన పడిపోతుంది.
దానికి ఉన్నతమైన సాధన అంటే ధ్యానం నామ ఆత్మచింతనం. అదే సమయంలో మనం ఆత్మచింతన చేస్తున్నాము అంటే అది తనంత తాను పక్కన వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అంతకన్నా తయారు చేసిన కోసం ఆ ధ్యాన స్నాన, అంతకుముందు విరక్తి స్నాన, తర్వాత ధ్యాన స్నానం చేయాలంటారు స్వామీజీ. ఇది మీ ఇష్టం, చేస్తే చేయొచ్చు, లేకపోతే ఊరుకుండవచ్చు, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కర్తం శక్యం అకర్తం శక్యం అన్నితో లేదంటే ఆయనకేమి పిల్లలైనా మేకలు చెప్తుంటాడు, మాట చెప్పు వదులుతూ చెప్పు. ఓ